మీరు ఎప్పుడైనా మీ చుట్టూ ప్రపంచం నియంత్రణ తప్పిపోతున్నట్టు అనిపించిందా? చెడు శక్తులు పెరుగుతున్నాయనిపించి దేవుడు ఇంకా నియంత్రణలో ఉన్నాడా అనిపించిందా? అలా అయితే దానియేలు గ్రంథం మీకోసమే. ఈ అధ్యాయాలలో శక్తివంతమైన సత్యాన్ని చూస్తాము. ప్రపంచం ఎంత గందరగోళంగా మారినా దేవుడు ఇంకా పరిపాలకుడే. ఆయన చరిత్రను నియంత్రిస్తున్నాడు. ఆయన రాజ్యం చివరికి ప్రతి భౌతిక అధికారాన్ని మించిపోతుంది. ఇదే దానియేలు దర్శనాల సందేశం. ఈ దర్శనాలు ఆయన కాలంలో మాత్రమే మాట్లాడలేదు, శతాబ్దాల తర్వాత కూడా జరిగే సంఘటనలను ముందుగా సూచించాయి. ప్రకటన గ్రంథంలో వివరించిన కాలాల వరకు కూడా. ఇప్పుడు దానియేలు దర్శనంలోకి ప్రవేశిద్దాం. 7వ అధ్యాయంతో ప్రారంభిద్దాం. దానియేలు సముద్రం నుండి లేచే 4 భయంకరమైన మృగాలను చూస్తాడు. వాటిలో మొదటిది ఈగలున్న సింహంలా ఉంటుంది. ఇది బబులోను సూచిస్తుంది. రెండవది ఎలుగుబంటి. ఇది మేడో పర్షియా సూచిస్తుంది. మూడవది 4 రెక్కలున్న చిరుతపులి. ఇది గ్రీస్ను సూచిస్తుంది. 4వ మృగం అన్నింటికంటే భయంకరమైనది. ఇనుప పళ్లతో ఉన్న రాక్షస రూపం. ఇది దారిలో ఉన్న ప్రతిదాన్ని నాశనం చేస్తుంది. 4వ మృగం రోమ్ను సూచిస్తుంది. కానీ ఇది ఇంకా భయంకరమైనదాని, భవిష్యత్తులో దేవుని మరియు ఆయన ప్రజలకు వ్యతిరేకంగా ఉండే రాజ్యాన్ని కూడా సూచిస్తుంది. మంచి వార్త ఉంది. దానియేలు కథ మృగంతో ముగియదు. అతను ప్రాచీనుని యొక్క దర్శనాన్ని చూస్తాడు. దేవుడు తానే తన సింహాసనంపై కూర్చుని ఉంటాడు. వేలాది వేల దేవదూతలు ఆయనను చుట్టుముట్టి ఉంటారు. న్యాయస్థానం కూర్చుంటుంది. పుస్తకాలు తెరవబడతాయి. 4వ మృగం నాశనం చేయబడుతుంది. దాని శక్తి తీసివేయబడుతుంది. అప్పుడు దానియేలు మానవ కుమారుని వంటి ఒకడిని ఆకాశ మేఘాలలో వస్తున్నాడని చూస్తాడు. ఈ వ్యక్తికి అన్ని జనులపై అధికారము, మహిమ, పరిపూర్ణ అధికారము ఇవ్వబడుతుంది. ఇది యేసుక్రీస్తు మెస్సియా యొక్క స్పష్టమైన చిత్రము. ఒకరోజు ఆయన తన శాశ్వత రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దీని అర్థం ఏమిటి? భూమిపై ఉన్న సామ్రాజ్యాలు ఎంత శక్తివంతంగా కనిపించినా అవి తాత్కాలికమే. అవి ఎదుగుతాయి, పడిపోతాయి. కానీ దేవుని రాజ్యం శాశ్వతమైనది. మృగం గర్జించవచ్చు, కానీ అది కేవలం శబ్దమే, ఎందుకంటే దేవుడు పరిపాలకుడు. కాబట్టి ప్రపంచంలోని కలవరాన్ని కాకుండా క్రీస్తు యొక్క శాశ్వత రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. 8వ అధ్యాయంలో దానియేలు మరో దర్శనం పొందాడు. ఈసారి అది మేకపోతు మరియు మేక గురించి. 2 కొమ్ములున్న పొట్టేలు మాదీయ పర్షియాను సూచిస్తుంది. ఒకే కొమ్ము ఉన్న మేక అలెగ్జాండర్ ది గ్రేట్ నేతృత్వంలోని గ్రీసును. మేకపోతును ఓడిస్తుంది, కానీ దాని శక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు పెద్ద కొమ్ము విరిగిపోతుంది. దాని స్థానంలో 4 చిన్న కొమ్ములు వస్తాయి. ఈ కొమ్ములలో ఒకటి నుండి మరొక చిన్నది వస్తుంది. అది శక్తిలో పెరిగి దేవునికి వ్యతిరేకంగా నిలిచి ఆయన మందిరాన్ని అపవిత్రం చేస్తుంది. ఈ దర్శనం ఆంటియోకస్ ఎపిఫెనస్ అనే పాలకుడి ఉద్భవాన్ని సూచిస్తుంది. అతను యూదులను హింసించాడు. ఆలయాన్ని కనుగొని. మళ్ళీ దానియేలు దర్శనం నిరాశతో ముగియదు. మందిరం 2300 రోజులు తర్వాత తిరిగి పవిత్రీకరించబడుతుందని అతనికి చెప్పబడుతుంది. ఇది మనకు గుర్తు చేస్తుంది, చెడిని ఎదుర్కొన్నప్పటికీ దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయనే విషయాన్ని. ఆయన యోచనలు ఎవరూ అడ్డుకోలేరు. 5వ అధ్యాయంలో దేవుని పరిపాలనకు ఒక నాటకీయ ఉదాహరణను చూస్తాము. బాబెలోను రాజు బెల్షెజరు ఘనమైన విందు ఏర్పాటు చేస్తాడు. యెరూషలేము మందిరం నుండి తీసుకొచ్చిన పవిత్ర పాత్రలు ఉపయోగించి తప్పుడు దేవతలకు మద్యం పోసి తాగిస్తాడు. అకస్మాత్తుగా రహస్యమైన చేయి గోడపై ఇలా వ్రాస్తుంది, మెనే మెనే టేకేల్ పర్సింగ్ అనేను సందేశం చెబుతాడు. దేవుడు బెల్షెజరు రాజ్యానికి రోజులను లెక్కించాడు. అతన్ని తూకంలో కొలిచి తక్కువగా పరిగణించాడు. అతని రాజ్యాన్ని మాదీలు మరియు పర్షీల మధ్య విభజించాడు. ఆ రాత్రే బెల్షెజరు చంపబడతాడు. దరియవు మాదీయుడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. గమనించండి, రాజుల ఎదుగుదల మరియు పతనాన్ని దేవుడు తన చేతుల్లో ఉంచుకున్నాడు. ఏ రాజు, ఏ సామ్రాజ్యమైనా ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా నిలబడలేరు.
9వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో అత్యంత హృదయాన్ని తాకే ప్రార్థనలలో ఒకటి చేస్తాడు. తన ప్రజల పాపాలను ఒప్పుకుని దేవుని కృప కోసం వేడుకుంటాడు. దీనికి ప్రతిస్పందనగా దేవదూత గబ్రియేలు రాబోయే మెస్సియా గురించి ప్రవచనాన్ని వెల్లడిస్తాడు. గబ్రియేలు 70 ఏళ్ల గురించి మాట్లాడతాడు. ఇది క్రీస్తు రాక, ఆయన మరణం, చివరికి ఆయన నిత్య రాజ్య స్థాపనను సూచించే కాలాన్ని సూచిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన కాలం. ఈ ప్రవచనం ఒకవైపు ఆదరణ, మరోవైపు సవాలు ఇస్తుంది. దేవుని యోచనలు ఎంత ఖచ్చితమైనవో ఆయన చరిత్రలో తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటున్నారని ఇది మనకు గుర్తు చేస్తుంది. చివరగా 12వ అధ్యాయంలో దానియేలు అంతిమ కాలాల దృష్టాంతాన్ని పొందుతాడు. అతను గొప్ప కష్టకాలాన్ని చూస్తాడు, కానీ దేవుని ప్రజలకు విముక్తి కలిగే సమయాన్ని కూడా చూస్తాడు. ఇది ఆశకు హామీ. దేవునిలో నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. ప్రపంచం ఎంత చీకటిగా మారినా ఆయనకు చెందినవారు న్యాయంగా నిలబడతారు, బహుమతులు పొందుతారు. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? దేవుడు నియంత్రణలో ఉన్నాడని గుర్తుంచుకోవాలి. వార్తల్లో అంతా గందరగోళంగా ఉన్నప్పుడు, చెడు గెలుస్తున్నట్టు అనిపించినా దేవుడు ఇంకా తన సింహాసనంపై ఉన్నాడని తెలుసుకుని మనం విశ్రాంతిగా ఉండవచ్చు. ఆయన జాతుల ఉత్థాన పతనాలు చూస్తాడు. ఆయన ఉద్దేశాలను ప్రపంచంలో నెరవేర్చుకుంటున్నాడు. రెండవది, మనం శాశ్వత దృష్టితో జీవించాలి. ఈ లోక రాజ్యాలు తాత్కాలికమైనవే. దేవుని రాజ్యం శాశ్వతమైనది. క్రీస్తును అనుసరించేవారిగా మనం ఆ శాశ్వత రాజ్యానికి పౌరులం. దీని అర్థం ఈ మృగాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ఆశ క్రీస్తులో భద్రముగా ఉంది. చివరగా, మనం దానియేలు లాగే ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఆయన తన ప్రజల కోసం ఉత్సాహంగా ప్రార్థించాడు. వారి పాపాలను ఒప్పుకుని దేవుని కరుణను కోరాడు. ఈ లోకం తరచూ నియంత్రణలో లేనట్టు అనిపించినా ప్రార్థనే మన గొప్ప ఆయుధం. ప్రార్థన మనలను అన్నిటినీ తన చేతుల్లో ఉంచిన దేవునితో అనుసంధానిస్తుంది. దానియేలు సందేశం స్పష్టంగా ఉంది. దేవుడు సర్వాధికారి. ఆయన రాజ్యం శాశ్వతమైనది. ఆయన ప్రజలు చివరికి విజయం సాధిస్తారు. లోక కలవరంతో మీరు అధికంగా ఒత్తిడిగా అనిపిస్తే ధైర్యంగా ఉండండి. మృగాను గర్జించవచ్చు, కానీ అవి గెలవలేవు. యుగయుగాల నుండి ఇప్పటికీ తన సింహాసనంపై ఉన్నాడు. మరియు ఆయన కుమారుడు రాజు మళ్ళీ వస్తున్నాడు. ఆ సత్యం ఈ రోజు మీ ఆత్మకులందరూ వేయనివ్వండి.